మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ప్రియ దైవజనమా, దేవుడు మనలను లోకములో నుండి ఏర్పరచుకున్నాడని తెలియజేస్తా ఉన్నాడు. మనము లోక సంబంధులము కాము. లోకములో నుండి దేవుడు మనలను వేరుపరచి తన కొరకు ప్రతిష్ఠితముగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంత మాత్రమే కాదు, లోకమంతయు దుష్టుని యందున్నదని వాక్యము సెలవిస్తూ ఉంది. తనకు స్వాస్థ్యముగా ఉండాలని దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి తన సొత్తైన ప్రజగా ఉండాలని మనలను కొన్నాడు. ఆ కల్వరి సిలువలో రుధిరమంతా కార్చి ఒక కన్న తల్లి వలె మనలను కన్నాడు. ప్రియ దైవజనమా, మన దేహములు మన సొత్తు కాదు. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఏదైనా వస్తువు విలువ పెట్టి కొన్నప్పుడు మనము దాన్ని పదిలంగా భద్రపరచుకుంటాము. దాని ఉద్దేశ్యము కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. అది దేని కొరకు తయారు చేయబడినదో దాని కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. మరి మన దేహములు కూడా ఇహలోక మాలిన్యము అంటకుండా భద్రపరచుకునే వారముగా ఉండాలి. దేవుని మహిమ కొరకు మాత్రమే మన దేహములను వినియోగించాలి. దేవుణ్ణి సేవించుట కొరకు మాత్రమే మన దేహములను వినియోగించాలి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ప్రతిష్ఠితమైన జీవితము. అంటే దేవుడు మనలను ఏర్పరచుకుంటే మరి మనము చేయవలసినది ఏమిటో తెలుసా? చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ప్రియ దైవజనమా, ఇక్కడ యాజకత్వపు సేవ అహరోను వంశమునకు ఇవ్వబడినదని తిరగబడిన ఇశ్రాయేలు సమాజములో కొందరిని బట్టి రుజువు చేయుటకు దేవుని సన్నిధిలో గోత్రమునకు ప్రధాని అయిన వారు ఒక్కొక్కరు కర్రను తెచ్చి ఉంచినప్పుడు అహరోను కర్ర మాత్రమే చిగురించింది. అహరోను యాజకత్వ సేవకు ఏర్పరచబడ్డాడని ఈ రీతిగా దేవుడు తెలియజేశాడు. ఈనాడు ఏర్పరచబడిన మనలను కూడా రాజులైన యాజక సమూహమని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, యాజకుడు చేయవలసినది దేవుని మాటలు ఇతరులకు తెలియజేయడం, జనుల పక్షముగా విజ్ఞాపన చేయడం. ఏర్పరచబడిన నీవు నేను మన సాక్ష్య జీవితము ద్వారా ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేయాలి. నోటితో సువార్తను ప్రకటించకపోయినా మన జీవితమే ఒక క్రీస్తు పత్రికగా ఇతరుల ఎదుట మనము పరచి ఉంచాలి. అంత మాత్రమే కాదు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ తరములో నిన్ను ఏర్పరచుకున్నాడేమో. నీ బంధుమిత్రుల మధ్య నిన్ను ఏర్పరచుకున్నాడేమో. నీ కుటుంబంలో నిన్ను ఒక్కడినే ఆయన ఏర్పరచుకున్నాడేమో. మరి నీ ద్వారా నీ వారందరూ దేవుని వైపు త్రిప్పబడేలా నీ వారి మధ్య, నీ తరములో, నీ కుటుంబములో క్రీస్తు సాక్షిగా నీవు జీవించాలి. వారందరూ దేవుని వైపు త్రిప్పబడాలని భారముతో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఏర్పరచబడిన మేము నీ ఏర్పాటును గ్రహించి ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవిస్తూ మా చుట్టూ ఉన్న వారి మధ్య నీకు సాక్షులముగా, మా సాక్ష్య జీవితము ద్వారా వారిని నీ వైపుకు ఆకర్షించే వారముగా, మా ఆత్మీయ యాత్రను కొనసాగించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదును 400 మందియు కలిసి అమాలేకీయులను తరుముచుండగా పొలములో వారికి ఎవరు కనపడెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.